దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూభారతి ఎంతోగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. కొడంగల్ మండలం పర్సాపూర్ రైతు వేదికల భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, నిషేధిత భూములు, ఆర్ఓఆర్లు మార్పులు చేర్పులు, సాదా బైనామాలు సులభతరం అవుతాయని కలెక్టర్ చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగానాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అభయ గౌడ్, తహసీల్దారు విజయ్ కుమార్, ఎంపీడీఓ ఉషాశ్రీ, మండల వ్యవసాయ అధికారి తులసి సిబ్బంది పాల్గొన్నారు. చాలా క్షుణ్ణంగా మన రైతులకు దూరంగా చెప్పారు సార్. ఎందుకంటే మనకు లేటెస్ట్ చట్టం ప్రకారం మన లెవెల్ సీఎం గారు మనకు ఇంప్లిమెంట్ చేసింది. ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉంది సార్, అసైన్మెంట్ ఉంది, ఆర్ఎస్ఆర్ ప్రాబ్లం ఉంది. ఆర్ఎస్ఆర్ ఎందుకున్నదంటే ఉన్న భూమికల్లా కొంచెం పెట్టుకున్నదంట. ఆమె తల్లిది ఆమె నేర్చుకున్నాం, ఆమె తల్లిది ఆమె నేర్చుకున్నాం, ఆయన కూడా తల్లిది కంటిన్యూ అవుతుంది. ఆ రకంగా ఆర్ఎస్ఆర్ ఎక్కువైతుంది, భూమి ఎక్కువైతుంది. 30 రోజులది మనకి పవర్స్ వచ్చినాయి. మనం నోటీస్ ఇచ్చేసి ఆ తర్వాత నేను రాసర్ చేయాలి అని మనకి వచ్చింది. కాబట్టి ఈలాగా కేసెస్ ఇంకా పంచాయత్ పెరగకూడదు. ఇప్పుడు ఏమైతుంది, ఇంతకుముందు ఏదో రేట్కి ఒక భూమికి ఒక ధర ఉండేది. ఇప్పుడు భూమి చాలా కాస్ట్లీ అవుతుంది, చాలా ముఖ్యమైన అవుతుంది. దానివల్ల కొట్లాటలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాగా చేస్తే ఒక వెరిఫికేషన్ చేస్తే మా వాళ్ళకి కూడా ఐడియా వస్తుంది, రెవెన్యూ అధికారులకు కూడా ఐడియా వస్తుంది. ఇక్కడ కొట్లాటలు ఉన్నాయి, జాగ్రత్తగా చేయాలా వద్దా, ఆపాలా, సివిల్ కోర్ట్కి పోమని చెప్పాలా, కలెక్టర్ దగ్గరికి పోమని చెప్పాలా అని ఇష్యూస్ వాళ్ళు అలాగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఏంటి, వారు ఏదో స్లాట్ బుకింగ్ అనేది, మనం మీ సేవలో పోయి స్లాట్ బుకింగ్ అనేది, ఆ స్లాట్ బుక్ చేసిన తర్వాత మా వాళ్ళు ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. వాళ్ళకి ఆపాల్సిన కూడా పవర్స్ లేకుంటే ఎందుకు అని బికాజ్ చట్టం ఏం చెప్తుంది, మీరు స్లాట్ రమేష్ సురేష్ ఉన్నారు, రమేష్ సురేష్ స్లాట్ బుక్ చేసి పోయాడు అయితే ఆ స్లాట్ బుకింగ్ రోజు మన ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అది ఆపడానికి, పెండింగ్ పెట్టుకోవడానికి లేకుంటే ఉండేది. కానీ ఇప్పుడు అయితే మనము అది పెండింగ్ పెట్టుకోవచ్చు. పైన అథారిటీస్ బీఆర్ఎస్